హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 2, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఏనుగుల సంరక్షకులు మరియు కవాడీల కోసం ప్రత్యేకంగా నిర్మించిన మెహౌట్ గ్రామాలతో వార్తలు నిలిచిన రాష్ట్రము. ఈ కాన్సెప్ట్ని మొదటిసారి మనం మే 2025లో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాం. అప్పుడు సూపర్లేటివ్ టాపిక్గా డిస్కస్ చేసాం, సేమ్ స్టేట్. మరొకసారి ఇదే కాన్సెప్ట్ అదే రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది ఆగస్టు 2025 లాస్ట్ వీక్లో డిస్కస్ చేశాము. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి, మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఈ ప్రశ్నని చూసినట్లయితే, లేదా మెహౌట్ విలేజ్ అనే పదం కనిపించింది అంటే ఆప్షన్స్లో తమిళనాడుని సెలెక్ట్ చేయొచ్చు. సో తమిళనాడు, ఆన్సర్ ఈస్ తమిళనాడు. మరి మెహౌట్ విలేజ్ అంటే ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే, ఏనుగుల సంరక్షకులు ఉంటారు కదా, వాళ్ళని మెహౌట్స్ అంటాము. ఏనుగులు ప్రొటెక్ట్ చేసేవారు, వాటి బాగోగులు చూసుకునేవారు, వాటి సంరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను మెహౌట్స్ అంటాము. వారికి సహాయకులుగా పనిచేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళను కవాడీలు అంటారు. మరి వీళ్ళ కోసం ఉద్దేశించిన ప్రత్యేక గ్రామంగా, ప్రత్యేక ప్రాంతంగా డెవలప్మెంట్ కాన్సెప్ట్ని తమిళనాడు అటవీ శాఖ వారు మనకు పరిచయం చేశారు. మొదటిసారి మే 2025లో తేప్పకాడు ఎక్కడ అంటే ముదుమలై టైగర్ రిజర్వ్ ఏరియా ఉంటుంది కదా తమిళనాడు రాష్ట్రంలో, అక్కడ. సెకండ్ వచ్చేసి రీసెంట్గా ఆగస్ట్ 2025 ఆగస్ట్ లాస్ట్ వీక్లో కోజికముత్తి ఇది ఎక్కడ అంటే అనామలై టైగర్ రిజర్వ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ. ఏనుగుల సంరక్షకుల కోసము, కవాడీల కోసం ప్రత్యేకంగా మెహౌట్ గ్రామాలతో ఇప్పుడు 2 గ్రామాలు డెవలప్ చేసింది తమిళనాడు అటవీ శాఖ వారు. సో ఇప్పటివరకైతే మెహౌట్ విలేజ్ అనే కాన్సెప్ట్ తమిళనాడుకే పరిమితమైంది. కాబట్టి రానున్న పోటీ పరీక్షలు, ఈ మధ్యకాలంలో ఏదైనా పోటీ పరీక్షకు సంబంధించి మనము క్వశ్చన్స్ని చూస్తున్నట్లయితే మెహౌట్ అనే పదం కనిపించింది అంటే ఇక తమిళనాడు అనేది ఆప్షన్గా చూడొచ్చు. ఓకేనా? సో మీరు ప్రతిరోజు క్లాసెస్ చూడండి, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు కవర్ అయిపోతూ ఉంటాయి. సో ఇదంతా కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన టాపికే. సో చూడొచ్చు. ఇక అబ్జర్వ్ చేస్తే మొదటి గ్రామం, ఇండియాస్ ఫస్ట్ మెహౌట్ విలేజ్, సూపర్లేటివ్ టాపిక్. మనము మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం కదా. అప్పుడు మనం మే 2025లో మెహౌట్ విలేజ్ అనేది సూపర్లేటివ్ టాపిక్గా డిస్కస్ చేసాము. మొదటిది ఏంటిది? తేప్పకాడు, ఎక్కడ తమిళనాడు రాష్ట్రంలో, తమిళనాడు అటవీ శాఖ వారు డెవలప్ చేశారు ముదుమలై టైగర్ రిజర్వ్ ఏరియాలో. ఆ విలేజ్లో 44 ఇండ్లను నిర్మించారు ఏనుగుల సంరక్షకుల కోసము. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఆగస్ట్ లాస్ట్ వీక్లో చూసాము కోజికముత్తి, ఇది ఒక మెహౌట్ విలేజ్. ఇది ఎక్కడ? అనామలై టైగర్ రిజర్వ్ ఏరియా, ఇది కూడా తమిళనాడే. ఓకేనా? ఆగస్టు 2025లో ఇక్కడ దాదాపు 47 గృహాలను నిర్మించారంట తమిళనాడు అటవీ శాఖ వారు. ఎక్స్క్లూజివ్గా ఏనుగుల సంరక్షకుల కోసమే ఉద్దేశించబడిన, కవాడీల కోసమే ఉద్దేశించబడిన ప్రత్యేక ప్రాంతాలుగా చెప్పొచ్చు. ఓకేనా? సో ఇది. సో మనకు ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా కానివ్వండి, లేదా ఇలాంటి ప్రత్యేక కాన్సెప్ట్స్ పైన కానివ్వండి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో నేను ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక ప్రశ్న అడుగుతున్నాను. నేను ప్రతి ఒక్కరి నుండి కోరుకునేది ఏంటంటే, ప్రశ్నకి సమాధానం మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో. వీడియోని ప్రతిరోజు వేలాది మంది ఆస్పిరెంట్స్ చూస్తున్నారు. సో నేను మీ నుండి కోరుకునేది మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని లైక్ రూపంలో తెలియజేయండి. మరింత ఉత్సాహంతో, ఎనర్జీతో క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. చివరకు చూసి ప్రశ్నకి సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. ఓకేనా? సో మెహౌట్స్ అంటే ఏంటి? అండ్ ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్. చాలా రోజుల నుండి మన ఆస్పిరెంట్స్ అడుగుతుంది ఏంటంటే, సార్ మన యాప్లో ఉన్న కోర్సెస్ పైన ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పేసేసి. సో చాలా రోజులైంది ఆఫర్స్ ఇచ్చి కూడా.
మరొకసారి ఈ టీచర్స్ డే సందర్భంగా మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్, మన యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మీకు పిన్ చేస్తాను, మన యాప్ లింక్ క్లిక్ చేయండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మరి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇవ్వనటువంటి భారీ ఆఫర్ మీకోసం ఈ టీచర్స్ డే సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్స్ అనేవి ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయంటే సెప్టెంబర్ 3 అంటే రేపటి రోజున సెప్టెంబర్ 3 మార్నింగ్ 7 AM ఆఫర్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో ప్రతి ఒక్క కోర్స్ కూడా మీరు చూడండి పోటీ పరీక్షల కోసం ఉద్దేశించబడింది. మీకు మ్యాక్సిమం నేను పర్ఫెక్ట్ కాన్సన్ట్రేషన్తో సిద్ధం చేస్తున్నాను. అండ్ ఇందులో CA 360 సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్ని సబ్జెక్టుల వారీగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా 20 సెగ్మెంట్స్గా ఇస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం డైలీ CA, ఇప్పుడు మీకు డైలీ యూట్యూబ్ క్లాసెస్ అందిస్తున్నాను కదా, ఇక్కడ చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు స్క్రిప్ట్ రూపంలో PDF రూపంలో యూ కెన్ డౌన్లోడ్ ఇట్, ఆ రూపంగా అందిస్తున్నాను. అందులో మీ కరెంట్ అఫైర్స్ సంబంధించి టెస్ట్లు కూడా ఉంటాయి. ఇక ఇండియన్ పాలిటీ కంప్లీట్ కోర్ కాన్సెప్ట్ ఇచ్చేసాను. ఎట్ ద సేమ్ టైం కరెంట్ పాలిటీ కూడా ఈ డిసెంబర్ 2025 వరకు అందిస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్, దేశంలో జరిగే ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మీకు సబ్జెక్టుల వారీగా టెస్ట్ సిరీస్ని ఇస్తున్నాను. ఇందులో ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చాను అండ్ మంచి మంచి కాన్సెప్ట్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను. ప్రతి ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ అనేది కింద ఉంటుంది చూడండి. మిషన్ 100 కోర్సు జనరల్ స్టడీస్లో తప్పనిసరిగా చదవాల్సిన అంశాలు ఏవైతే ఉంటే వాటన్నిటితో కూడిన కోర్సు. అండ్ UPSC అభ్యర్థుల కోసం ఈ కోర్సు. సో ప్రతి కోర్స్ పైన కూడా ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 3 రేపటి రోజున మార్నింగ్ 7 AM మన యాప్లో ఆఫర్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో యూజ్ ఇట్. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ 2025 ఆగస్టులో GST వసూళ్ళు 1.86 lakh crore rupees అంట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ మంత్ కూడా ప్రతి నెల కూడా మొదటి వారంలో మనము GST వసూళ్ళకి సంబంధించి ఒక టాపిక్ని డిస్కస్ చేస్తాము. GST ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. మీకు చాలాసార్లు చెప్తున్నాను, ఏదైనా ఒక టాపిక్ చెప్తున్నప్పుడు దానికి సంబంధించి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. మరి భారతదేశంలో GST ఎప్పటి అమల్లోకి వచ్చింది? జూలై 1, 2017. మరి దేశంలో GST అనేది ఒక పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. మరి దేశంలో GSTని అమల్లోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంను సవరించడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. గుర్తుపెట్టుకోండి. మరి ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చిన ఒక ఆర్టికల్ చెప్పండి అంటే ఆర్టికల్ 279 గుర్తుంచుకోండి. GST కౌన్సిల్ గురించి తెలుపుతుంది. GST కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో కన్సర్న్డ్, లేదా భారతదేశంలో ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వారే విధులు నిర్వర్తిస్తారు. వీరే ఏ స్లాబ్లోకి ఏ వస్తువు ఏ సేవలు వస్తాయో అధికారికంగా డిసైడ్ చేస్తారు. మరి ప్రస్తుతం భారతదేశంలో అమల్లో ఉన్న GST స్లాబ్స్ ఏంటి అంటే 0%, 5%, 12%, 18%, 28%. నిత్య అవసరాలు కనీస అవసరాలు ఏవైతే ఉంటే తక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. లగ్జరీ గూడ్స్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. ఇక రీసెంట్గా ఆగస్టు 15, 2025 రోజున ఎర్రకోట వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చిన ప్రసంగంలో GSTని ఇక్కడ మనము సులభతరంగా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి GST స్లాబ్స్ని 2గా అమలు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి మండలి లేదా కేంద్ర మంత్రుల బృందం వారు 5%కి 18% స్లాబ్కి ఓకే చెప్పేస్తారు. అంటే రానున్న రోజుల్లో GST అనేది 2 స్లాబుల్లో అమల్లోకి వస్తుంది అన్నట్టు. సో దానికి ఆమోద ముద్ర వేశారు. ఇక ఫైనల్గా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం GST కౌన్సిల్ వాళ్ళ దగ్గర ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఇకపోతే
జిఎస్టీకి సంబంధించి వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి గడిచిన నెల వసూళ్లను ఈ నెల ఫస్ట్కి సెకండ్కి అలా చూస్తాం. అఫీషియల్గా కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి డేటా వచ్చేస్తుంది. మరి గడిచిన నెల అంటే ఏంటి? ఆగస్ట్ 1 నుండి 31 వరకు జిఎస్టీ రూపంలో ఎంత మొత్తంలో పన్ను వసూలైంది అని చూస్తే 1.86 lakh crore రూపీస్ అంట. ఇక్కడ మరి ఈ నెంబర్ గుర్తుంచుకోవాలంటే అంత పెద్ద అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఎవ్రీ మంత్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇందులో ఏమన్నా రికార్డ్ కలెక్షన్స్ ఏమన్నా నమోదైనా ఇటువంటివి తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూడాలంటే జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఎవ్రీ మంత్ కూడా జిఎస్టీ కలెక్షన్స్ ఇంత అని మనం చూస్తూనే వచ్చాము. మరి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ 2025 ఏప్రిల్ మాసానికి గాను, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సర మొదటి నెల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఉన్నాం కదా మనం. మరి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ టు మార్చ్ కదా. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల అంటే ఏప్రిల్ కదా. అప్పుడు 2.37 lakh crore రూపీస్ జిఎస్టీ వసూలను చూసాము. ఇప్పటివరకు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్. మరి గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని కనుక చూసినాం అనుకోండి, హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద సింగిల్ ఫినాన్షియల్ ఇయర్ ఎంత అంటే 22.08 lakh crore రూపీస్. ఇలా చూడాలి, ఓకేనా. సో ఈ విధంగా ఇక జిఎస్టీని అమలు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఏదంటే ఫ్రాన్స్. జిఎస్టీని అమలు చేసిన ఎన్నవ దేశం? భారతదేశం అంటే 160వ దేశము, గుర్తుపెట్టుకోండి. సో ఇది జిఎస్టీ వసూలకు సంబంధించిన గణాంకాలు. ఈ విధంగా చదవండి. ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన, అటు కాన్సెప్ట్ అటు కరెంట్ అప్డేట్స్ కలిపి చదవనుకోండి. క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మనం సులభంగా ఆన్సర్ని గుర్తించగలుగుతాము. రైట్, సరిపోతుంది. అండ్ ఈ నంబర్స్ అన్నీ గుర్తుపెట్టుకోకండి. ఏదైనా రికార్డ్ నమోదైందంటే నేనే చెప్తాను. కాకపోతే గడిచిన నెల ఎలా ఉంది ఆర్థిక వ్యవస్థ అని తెలుసుకోవడానికి మాత్రం ఇది ఇంపార్టెంట్ కదా. సో చూడాలి, ఓకేనా. సో ఇక అబ్జర్వ్ చేస్తే జిఎస్టీకి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క పదం, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. కొన్ని శాంపిల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి మన యాప్లో, చూడవచ్చు, ఓకేనా. సో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు పెట్టుబడులు 2.67 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయని ఆర్బీఐ అంచనా వేస్తుంది ఒక వ్యాస రూపంలో. ఆర్బీఐ అంటే బ్యాంకులకే బ్యాంక్, అపెక్స్ బ్యాంక్, సుప్రీం బ్యాంకు, రెగ్యులేటరీ బ్యాంక్. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్వహించేది, నియంత్రించేది ఆర్బీఐ. వారు చెప్తోంది ఏంటంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ప్రైవేటు పెట్టుబడులు ఇంత మొత్తంలో ఉంటాయని చెప్పేసి అంచనా ఒక వ్యాస రూపంలో చెప్తున్నారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 2025 ఆగస్ట్ బులెటిన్లో, సో రీసెంట్గా ఆగస్ట్ బులెటిన్ ఎవ్రీ మంత్ రిలీజ్ చేశారు కదా, ఆగస్ట్ బులెటిన్లో వాళ్ళు చెప్తున్న ప్రత్యేక వ్యాస రూపంలో చెప్తుంది ఏంటంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు ప్రైవేట్ రంగ పెట్టుబడులు, ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 21.5% పెరిగి 2.67 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో ప్రిడిక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎకానమీలో ఎక్కువగా అంచనాలే కనబడుతూ ఉంటాయి. ఈవెన్ మీరు బడ్జెట్ అప్పుడు చూసినా కూడా బడ్జెట్ అంచనాలు, సో ఇటువంటివి చూస్తూ ఉంటారు, ఎస్టిమేట్స్ అటువంటివి. సో జీడిపి గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ అని ఇలాంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది అంచనాలు రిలీజ్ చేస్తారు. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఈ సెంటెన్స్ పైన క్వశ్చన్ అడుగుతారు. ఆర్బీఐ ఆగస్ట్ బులెటిన్ ప్రకారము 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు ఎంత మొత్తంలో ఉంటాయని ప్రెడిక్ట్ చేస్తున్నారు, అంచనా వేస్తున్నారు. డైరెక్ట్ గుర్తుంచుకోండి, 2.67 lakh crore రూపీస్, ఓకేనా. ఇక గతంలో చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే రీసెంట్గా మార్చ్ 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2.20 లక్షల కోట్లు అంట. ఇక 2025-26లో అంచనా పెట్టుబడులు వచ్చేసేసి ఈ విధంగా ఉంటాయంట. అంటే 21.5% వృద్ధి సాధించే అవకాశము. మరి ఈ వృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెరగడానికి దోహదం చేసే కారణాలు ఏంటి అవి చూడాలి. ఎప్పుడైనా కారణాలు ఇంపార్టెంట్. బలమైన స్థూల ఆర్థిక మూలాలు, మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది. 100 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల కోత రీసెంట్గా ఆర్బీఐ వరుసగా వడ్డీ రేట్ల కోత విధించింది. రెపో రేట్ని తగ్గించారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్గా ఉన్న సంజయ్ మల్హోత్రా గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కన్సిక్యూటివ్గా 3 times వడ్డీ రేట్లు తగ్గించారు. రీసెంట్గా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో మాత్రము గతంలో జూన్ మంత్లో తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తూ వచ్చారు, ఎటువంటి మార్పు లేకుండా, ఓకేనా.
సో చూడండి. సో సరిపోతుంది. మరి ఈ వ్యాసము ఆర్బీఐకి సంబంధించి బులెటిన్ ఎవరు రాశారు వాళ్ళ పేర్లు అడగరు, బట్ ఆ రిపోర్ట్ పేరు ఏంటని అడుగుతారు. సో ప్రైవేట్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఇన్ 2024-2025 అండ్ అవుట్లుక్ ఫర్ 2025-2026. ఓకేనా? సో చూడండి సరిపోతుంది. ఇక ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి స్థాపన 1935, హెడ్ క్వార్టర్ వచ్చేసేసి ముంబై. ప్రస్తుత గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. ఆర్బీఐ ప్రతి నెల విశ్లేషణతో కూడిన ఒక నివేదిక అనేది రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి ఇది కూడా మన చమురు దిగుమతుల్లో రష్యాదే అగ్రస్థానం. ఎస్, ఆబ్వియస్గా మనం అబ్జర్వ్ చేస్తే 2022 ఫిబ్రవరి మంత్లో రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు స్టార్ట్ అయిన తర్వాత, రష్యా యుక్రెయిన్పై దండయాత్ర ప్రారంభించిన తర్వాత వాస్తవానికి మన పెట్రోలియం దిగుమతులు రష్యా నుండి పెరిగినాయి. వాస్తవానికి రష్యా భారత్ సంబంధాలు ఎప్పుడూ అద్భుతమే. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో వర్ధమాన అంశాలను కూడా చూడండి. ఇక ప్రస్తుతం ట్రంప్ భారత్ దిగుమతుల సుంకాలు పెంచడము ఇటువంటి వాటిపైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ ఈ పరిస్థితులన్నీ పక్కన పెడితే మన చమురు దిగుమతుల్లో రష్యా అగ్రస్థానంలో ఉందంట. సో ఇక్కడ ఏ విధంగా ఉందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో చూడండి, 2025 జూలైలో భారత్కు అత్యధికంగా చమురు సరఫరా చేసిన దేశంగా ఎవరు అంటే రష్యా. 31,775 కోట్ల రూపాయల విలువైన అంటే 3.6 బిలియన్స్ చమురుని భారత్ దిగుమతి చేసుకుంది. ఇదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత వస్తువులపై 25% అదనపు టారిఫ్ విధించారు. దీని ద్వారా మొత్తం టారిఫ్ రేటు 50%కి చేరింది. వాస్తవానికి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎకానమీలో భాగంగా మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏ విధంగా ఉంటున్నాయి చూడాలి. ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు కూడా పెంచుకోవాలి. మరి భారత్ ఏం చేస్తుందంటే రష్యా నుండి చమురు దిగుమతి చేసుకొని మనం రిఫైన్ చేసింది ఏదైతే ఉంటుందో వివిధ దేశాలకు ఏమో చేస్తున్నాం. ట్రంప్ వాదించి కూడా అదే, భారత్ ఏమో తక్కువ ధరల్లో ఇంపోర్ట్ చేసుకుంటుంది, మళ్ళీ దాన్ని రిఫైన్ చేసేసి లేదా ప్యూర్ చేసేసేసి మిగతా దేశాలకు అమ్ముతుంది, ఆ విధంగా బెనిఫిట్ అవుతుందని చెప్పేసి ఏదైతే ఏంటి. సో ప్రపంచంలో అక్కడ రిఫైనరీ చేసినందుకు కూడా మనవంతు పాత్ర ఉంటుంది కదా, ఇవన్నీ ఆలోచించాలి. ఓకేనా? సో ఇక జూలై 2025 చమురు దిగుమతుల దేశాల వాటాన్ని కనుక చూస్తే పర్సెంటేజ్లో రష్యా 31.4%, ఇరాక్ 17.1%, సౌదీ అరేబియా 16.1%, యూఏఈ నుండి 11.8%, అమెరికా నుండి 8.9%. ఓకేనా? ఇప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతుల వాటా 2% ఉండగా ఇప్పుడు 30% దాటింది. ఓకేనా? సో భారత్ రష్యా చమురు తక్కువ ధరకు కొనుగోలు చేసి దాన్ని శుద్ధి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుందని ఆరోపిస్తున్నాడు ట్రంప్. ఓకేనా? సరిపోతుంది. ఇక ఆగస్టు 27 నుండి 25% అదనపు దిగుమతి సుంకం అమలు చేస్తున్నామని చెప్పారు. ఇక భారతదేశంలో చమురు దిగుమతులకు సంబంధించి ప్రముఖ సంస్థలు చూస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇదేమో ప్రభుత్వ రంగం సంబంధించి, అండ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రభుత్వ రంగం సంబంధించి, ప్రైవేట్ రంగంలో చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, నాయరా ఎనర్జీ. రైట్, సరిపోతుంది. ఇక నెక్స్ట్ జాతీయ పోషకాహార వారోత్సవము. మనం ఎవ్రీ టైం కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్, థీమ్స్, ఇంపార్టెంట్ వీక్ థీమ్స్ ఇలా చూస్తాము. ఉదాహరణకు తీసుకుంటే మనం ఆగస్టు 1 to 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని చూసాము. తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం. ఒక వారోత్సవం, ఒక డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఆ పలానా అంశం పైన ప్రజల్లో అవగాహన కల్పించడానికి అన్నట్టు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూట్రిషన్ ప్రస్తుతం ప్రపంచంలో కూడా చాలా వరకు పిల్లల్లో కూడా చూస్తున్నాం పోషకాహార లోటు. దీన్ని భర్తీ చేయడానికి వివిధ దేశాలు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నాయి. మన భారతదేశం విషయానికి వస్తే జాతీయ స్థాయిలో చాలా అమలు చేస్తున్నారు. ఐసిడిఎస్ ద్వారా కానివ్వండి, మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడా. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అభ్యర్థులకు ఒక క్లారిటీ, పోషణ్ పక్వాడా ఈజ్ డిఫరెంట్, పోషణ్ మా ఈజ్ డిఫరెంట్. సెప్టెంబర్ మంత్ మనం పోషణ్ మాని చూస్తాము, గుర్తుపెట్టుకోండి. ఇక సెప్టెంబర్ 1 to 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాన్ని భారతదేశంలో నిర్వహించడం జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తారు, మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి చూద్దాము. ఓకేనా? సో ఇక్కడ ఈ సంవత్సరం థీమ్ ఈట్ రైట్ ఫర్ ఏ బెటర్ లైఫ్. ఈట్ రైట్ ఫర్ ఏ బెటర్ లైఫ్.
తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. అర్థం చేసుకోండి, ట్రాన్స్లేట్ చేయకండి. ఎందుకంటే థీమ్స్ లేదా బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించి కానివ్వండి కొన్ని అంశాలు ఉంటాయి, సమ్మిట్స్, థీమ్స్ ఇటువంటివి మనం నేర్చుకునేటప్పుడు ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ట్రాన్స్లేట్ చేసి మనం రాసుకున్నామంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా అనే థీమ్తో ప్రారంభమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పోషకాహార సమతుల్య డైట్స్, ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెంచే ప్రయత్నం. అన్ని వర్గాల్లో కూడా పోషకాహారం యొక్క ఆవశ్యకతను తెలియజేసే ప్రయత్నం అన్నట్టు. ఓకేనా సెప్టెంబర్ 1 నుండి 7 వరకు నిన్నటి నుండి స్టార్ట్ అయింది. ఇక థీమ్, ఈ సంవత్సరం థీమ్ ఏంటి? థీమ్ నెక్స్ట్ వచ్చేసి ప్రారంభం ఎప్పటి నుండి జరుపుకుంటాం అంటే 1982 నుండి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు ద్వారా మన భారతదేశంలో ముఖ్యంగా కన్సర్న్ మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, వారి ఆధ్వర్యంలో ఇది. ఓకేనా ఇక ప్రధాన సమూహం ఏంటంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడము. మరి ప్రభుత్వ ప్రముఖ కార్యక్రమాలు, పథకాలు ఇప్పటివరకు ఏమేమవుతున్నాయి అంటే పోషణ్ అభియాన్ ద్వారా అంగన్వాడీల ద్వారా తల్లులకు, పిల్లలకు పోషకాహారం అందించే అంశము. ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. ఓకేనా గర్భిణులు, శిశువులు, తల్లులకు ఆరోగ్య పోషణ సేవలు. అండ్ మిడ్ డే మీల్ స్కీమ్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సమతుల్య ఆహారం అందించడము. సో పాఠశాలలో చూస్తూ ఉంటుంది మధ్యాహ్న భోజనం అది. ఓకేనా రైట్. ఇక ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు అనేది 1964లో ఏర్పాటైంది. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద పనిచేస్తుంది. మీకు ఏదైనా ఒక టాపిక్ వార్తాపత్రికల్లో కనిపించే అంశాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పట్లేదు. పోటీ వార్తాపత్రికల్లో లేదా న్యూస్ పేపర్లో కనిపించేది న్యూస్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సింది న్యూస్ కాదు, దాన్ని మనం కరెంట్ అఫైర్స్గా నేర్చుకోవాలి. మరి కరెంట్ అఫైర్స్కి న్యూస్కి తేడా ఏంటో మీకు ప్రతిరోజు క్లాసులు చూస్తే అర్థమవుతుంది. న్యూస్ అనేది జస్ట్ తెలుసుకోవడానికి అంతే, కానీ కరెంట్ అఫైర్స్ అనేది మన పోటీ పరీక్షలో విజయం సాధించడానికి. కరెంట్ అఫైర్స్ అంటే ఆ వార్తని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకొని ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. దాంతోపాటు స్టాటిక్ ఇన్ఫర్మేషన్ని చూడాలి. ఈ విధమైన ప్రయత్నంతో మనం ముందుకు సాగితే ఏ పోటీ పరీక్షను కూడా కరెంట్ అఫైర్స్లో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. అదే స్ట్రాటజీతో మీ క్లాసెస్ అందిస్తున్నాను. ఇక పోషణ్ అభియాన్ ఎప్పుడు ప్రారంభమైంది? ICDS స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మిడ్ డే మీల్ స్కీమ్ 1995లో ప్రారంభమైంది. ఇవన్నీ కూడా మీకు స్టాటిక్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చే కాన్సెప్ట్లో. ఇక నెక్స్ట్ ఈరోజు సెప్టెంబర్ 2, 2025 భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఒక సదస్సు. మీరు అనుకుంటారు అరే భారత ప్రధాని గారు చైనాలో ఉన్నారు కదా, వచ్చేసారు. సో జపాన్ నుండి చైనాలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 నిన్నటితో చైనా పర్యటన ముగిసింది, భారతదేశానికి వచ్చారు. ఈరోజు ఉదయం సెప్టెంబర్ 2, 2025 రోజున ఢిల్లీలోని దేశ రాజధాని ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది, యశోభూమి వేదికగా సెమికాన్ ఇండియా 2025ని ప్రారంభించారు. సెమీకండక్టర్ రంగానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒకప్పుడు సెమీకండక్టర్ అంటే ప్రపంచంలో మోనోపోలి ఒక కంట్రీ ఉండేది. సెమీకండక్టర్ అంటే 90% అంటే ఏమో ఆ దేశంలో వచ్చేది, తైవాన్. కానీ ఇప్పుడు మన భారతదేశంలో సెమీకండక్టర్ రంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది పెరిగింది. సెమీకండక్టర్ మిషన్ కూడా మనం ప్రారంభించాము. అలా సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన వివిధ మేధావులు, పరిశ్రమలు వివిధ దేశాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఒక సదస్సు, ఏదైనా ఒక సదస్సు గురించి మనం నేర్చుకునేటప్పుడు సదస్సు పేరేంటి, ఆ సదస్సు ఎప్పటి నుండి ఎప్పటికి జరిగింది, ఎక్కడ జరిగింది, ఎక్కడ జరుగుతోంది, జరగబోతోంది, థీమ్ ఏంటి, థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్, అండ్ దానికి సంబంధించి ఎవరు నిర్వహించడం జరుగుతుంది, నిర్వాహకులు ఎవరు, సరిపోతుంది. ఈ పాయింట్ చూస్తే చాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెమికాన్ ఇండియా 2025 ఎక్కడ? న్యూఢిల్లీ వేదిక, మన భారతదేశంలోనే. సో ఇక్కడ యశోభూమిలో ఎప్పండి సెప్టెంబర్ 2, 3, 4 3 రోజుల పాటు. మళ్ళీ తర్వాత ఈ సదస్సు ముగింపు తర్వాత దీనిలో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్, ఏమైనా ప్లాన్ ప్రకటించారు అటువంటివి కూడా చూడాలి. ఇప్పుడు ప్రారంభం చెప్తున్నాను. మరి ఈ సంవత్సరం జరుగుతున్న సెమికాన్ ఇండియా 2025 యొక్క థీమ్ ఏంటి అంటారు? బిల్డింగ్ ద నెక్స్ట్ సెమీకండక్టర్ పవర్ హౌస్. బిల్డింగ్ ద నెక్స్ట్ సెమీకండక్టర్ పవర్ హౌస్ అనేది థీమ్, సరిపోతుంది. మరి ఎవరు నిర్వహిస్తారు అంటే ISM ఇండియా సెమీకండక్టర్ మిషన్, సెమీకండక్టర్ ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ, వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా? సో సరిపోతుంది. ఓకేనా? సో సదస్సు ముఖ్యాంశాలు 20,750 మంది హాజరయ్యారు. 48 దేశాల 2,500 ప్రతినిధులు రావడం జరిగింది.
వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా సెమీకండక్టర్ సంబంధించి. మరి ఇప్పటివరకు చూస్తే ఇప్పుడు జరుగుతుంది ఈరోజు ప్రారంభం 4th ఎడిషన్ సెమీకండక్టర్ సదస్సు. గతంలో జరిగినవి ఏంటి? 2022లో మొదటిసారి బెంగళూరులో, 2023 గాంధీనగర్లో, 2024 లాస్ట్ టైం గ్రేటర్ నోయిడా, ఇప్పుడు 4th ఎడిషన్ న్యూఢిల్లీ. ఓకేనా, యశోభూమి. మరి సదస్సు లక్ష్యాలు ఏంటంటే భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా అభివృద్ధి చేయడము, స్వదేశీ చిప్ తయారీ, డిజైన్, టెక్ ఇన్వెస్ట్మెంట్లను ప్రోత్సహించడము, ఇండస్ట్రీ, గవర్నమెంట్, అకాడమీ భాగస్వామిని మెరుగుపరచడము. భారత్ సెమీకండక్టర్ మిషన్ 2021లో ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోండి. అండ్ సరిపోతుంది. ఇక నెక్స్ట్, నిన్నటి రోజున మనం చూసాము SCO సదస్సులు ముగిసినాయి. ముఖ్యంగా ఈ సదస్సు మొత్తంలో SCO కూటమిలో 10 దేశాలు ఉన్నా కూడా 3 దేశాలే హైలైట్ అయినాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. ఈ ముగ్గురే ప్రస్తుతం అమెరికా వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటున్నారో. సో కానీ ఒక మంచి కలయికగా చెప్పొచ్చు 3 దేశాలు. అందులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చేసిన ఒక ఇనిషియేటివ్ గురించి ఒక ప్రస్తావన. సో గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్, దీన్ని SCO సదస్సులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ ఉద్దేశం ఏంటి? చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తియాన్జిన్లో నిర్వహించిన SCO శిఖరాగ్ర సమావేశంలో గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ అనే కొత్త ప్రతిపాదనను ప్రపంచ దేశాల ఎదుట ఉంచారంట. ఓకేనా, గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ ముఖ్యాంశాలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిపాలనా విధానాలను సమతుల్యం చేయడం అనేది ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం అంట. మానవత్వ భవిష్యత్తు కోసం బహుళపక్ష సమన్వయము, సహకారంతో కూడిన పాలనా వ్యవస్థ అవసరమని జిన్పింగ్ స్పష్టం చేశారు. చైనా దీనికి సంబంధించి 5 మూల సూత్రాలు ప్రతిపాదించింది. 5 పాయింట్ ఫార్ములా అని చెప్పొచ్చు. అవేంటి అంటే, 1 సార్వభౌమ సమానత్వము, ప్రతి దేశాలు కూడా వాళ్ళ సావరినిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వడము. ఓకేనా, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రవర్తన, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వంటి చట్టాలను గౌరవించడము, బహుళ జాతీయ వాతావరణం అనుసరణ, నెక్స్ట్ ప్రజాకేంద్ర పరిపాలన, వాస్తవమైన చర్యలు. సో 5 పాయింట్ ఫార్ములాని ప్రకటించింది. ఓకేనా, రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు ఈ ఇనిషియేటివ్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు, మద్దతు ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జిన్పింగ్ చేసిన ఈ గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో ప్రతిపాదనకు సపోర్ట్ చేశారు. ఓకేనా, సో ఇది పక్షపాతం లేని సమానత్వపరమైన గ్లోబల్ గవర్నెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయడంలో చైనాతో కలిసి పనిచేస్తామని తెలిపారు. సరిపోతుంది. ఇక SCO గురించి మీకు ఆల్రెడీ చెప్తున్నాను, ఇప్పటికీ 2-3 సార్లు చెప్పాను. SCO ఎప్పుడు ఏర్పాటైంది, ఎన్ని సభ్య దేశాలు, ఏ సంవత్సరంలో ఏ దేశాలు సభ్యత్వాన్ని స్వీకరించినాయి, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి, సో పోటీ పరీక్షల కోణంలో డిఫెన్స్ రిలేటెడ్గా ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. మనం దాదాపు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు నేను క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో డిఫెన్స్ సంబంధించి లాస్ట్ 1 మంత్లో అయితే దాదాపు ఒక్క టాపిక్ అన్నా కనీసం ఒక రోజన్నా ఉంటుంది, అంతటి ఇంపార్టెంట్. సో ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలిచిన విన్యాసాలే కానివ్వండి, డిఫెన్స్ ఇంపోర్ట్సే కానివ్వండి, డిఫెన్స్ రిపోర్ట్సే కానివ్వండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, అండ్ డిఫెన్స్ ఎంఓయిస్ కానివ్వండి, మరియు భారతదేశానికి సంబంధించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి కానివ్వండి, వేటినైనా అడగవచ్చు. ఇక్కడ బైరో కమాండోస్ ఆల్రెడీ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం, మరొకసారి తెరపైకి రావడం జరిగింది. బైరో కమాండోస్ ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ సరిహద్దులో మన రక్షణ కవచంలో ఉండే కమాండోస్. ఓకేనా, సో భారత సైన్యం చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో తక్షణ దాడుల సామర్థ్యాన్ని పెంచడానికి కొత్తగా బైరో కమాండో బెటాలియన్లను ఏర్పాటు చేస్తుంది. ఒక బెటాలియన్, సపరేట్ బెటాలియన్ అది. ఓకేనా, పేర్లో అర్థం. భైరవ్ అంటే శివుడి ఉగ్రరూపము, శక్తి మరియు రక్షణకు ప్రతీక. బెటాలియన్ లక్ష్యం ఏంటంటే స్విఫ్ట్ స్ట్రైక్ యూనిట్స్, తక్షణ తీవ్రవాద దాడులకు సిద్ధము. సైనికుల సంఖ్య ప్రతి బెటాలియన్లో 250 కమాండోలు ఉంటారు. బైరో కమాండోలు ఎంతమంది అంటే 250. ఓకేనా, సేవ్ అండ్ రైజ్ మోడల్ ప్రకారం నూతన సైనికుల నియామకం లేకుండా కొత్తగా ఈ బైరో కమాండర్స్ అని రిక్రూట్మెంట్ చేసుకోరు, ఆల్రెడీ ఉన్న వాళ్ళని అడ్జస్ట్ చేస్తారు. ఇప్పటికే ఉన్న ఇన్ఫెంట్రీ బెటాలియన్ల నుంచి ఎంపిక చేస్తారంట. ప్రారంభంగా 5 బైరో కమాండ్ బెటాలియన్లను ఏర్పాటు చేస్తారంటే 5 × 250. ఓకేనా, సరిపోతుంది. ఓకేనా, సో రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి.
ఇక మత్స్యశక్తి ప్రాజెక్ట్ మత్స్యరంగాన్ని ప్రోత్సహించేందుకు, ముఖ్యంగా మైనారిటీలను ప్రోత్సహించేందుకు, మత్స్యరంగం పైన ఆధారపడిన వాళ్ళకి. సో కేరళలో ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో 2025 ఆగస్టులో రీసెంట్గా లాస్ట్ ఆగస్టు రోజున కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాలు మరియు మైనార్టీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రిగా ఉన్న జార్జ్ కురియన్ గారు కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో మత్స్యశక్తి అనే ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. మత్స్యశక్తి, మత్స్య ఫిషరీకి సంబంధించి. ఓకేనా. ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇతర మైనార్టీ మత్స్యకార వర్గాలకు సాధికారత చేయడం, వాళ్ళని ఎంపవర్ చేయడము. భారతదేశంలో గుర్తించబడిన మైనార్టీలు 6. భారతదేశంలో మనం ఉదాహరణ తీసుకుంటే 2011 సెన్సస్ ప్రకారం తీసుకున్నా కూడా 79 అరౌండ్ 80% హిందూస్. మరి ఆ 80% కాకుండా రిమైనింగ్ 20% ఉన్నవారు అందరూ మైనార్టీస్. చాలామంది అనుకుంటారు మైనార్టీలు అంటే ముస్లిమ్సే అని. కాదు, ముస్లిమ్స్ మైనారిటీలో ఒకరు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, బౌద్ధ, జైన్, జొరాస్ట్రియన్ వీళ్ళు భారతదేశంలో గుర్తింపు పొందిన మైనార్టీలు. ఓకేనా. సో మత్స్యకారులకు ఆధునిక శిక్షణ, సామర్థ్య నిర్మాణము, మార్కెట్ లింకేజ్ కల్పించడము 1 సంవత్సరం కాలానికి ప్రయోగాత్మకంగా అమలు చేసేది పైలట్గా. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తిరువనంతపురంలో ప్రారంభించారు. సో పిఎం వికాస్ పథకం 2022లో ప్రారంభమైంది. ముస్లిం, సిక్కు, క్రైస్తవ, జైన్, బౌద్ధ, పార్సీ వర్గాల మైనార్టీలకు ఔత్సాహిక స్కిల్స్, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎందుకంటే మత్స్యశక్తి ప్రాజెక్ట్ని ఇందులో భాగంగా ప్రారంభించారు. ఇక భారతదేశంలో కోస్టల్ స్టేట్స్ ఉంటాయి కదా, అక్కడ మత్స్యరంగం అనేది ఇంపార్టెంట్. కోస్టల్ స్టేట్స్ అంటున్నాను, ఇంకా నేను యూటీస్ గురించి మాట్లాడలేదు. కోస్టల్ స్టేట్స్ ప్రస్తుతం భారతదేశంలో 9 ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. లాంగెస్ట్ కోస్ట్ లైన్ మనందరికీ తెలుసు కదా, సో గుజరాత్. ఓకేనా. ఇక రీసెంట్గా ఆస్ట్రేలియా తరచు వార్తల్లోకి వస్తుంది. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఒక అధికారిక చలనం దేనికి సంబంధించి అంటే, మనం తరచూ ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ కంట్రీగా ఇటీవల ఏ కంట్రీ వార్తల్లోకి వచ్చింది? తువాలు అతి త్వరలో తుడుచుకు పెట్టుకుపోతుంది. బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా అతి త్వరలో తువాలు మొత్తం కూడా, ఆ దీవిదేశం మొత్తం కూడా సముద్ర గర్భాన ఉండబోతోంది. మరి తువాలులో ఉన్న దాదాపు 11,000 ఆ పైచిలుకు జనాభా పరిస్థితి ఏంటి, విడతల వారీగా ఆస్ట్రేలియాకు తరలించడం, ఆ ఒప్పందం ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. అలా చూస్తున్నాము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నౌరు అని ఒక కంట్రీ ఉంటుంది. రాజధాని లేని ఏకైక దేశం అని కూడా చెప్పొచ్చు నౌరు. మనకు చాలా కొన్ని దేశాలు ఉంటాయి, ఇప్పటివరకు ఎప్పుడు కూడా వినని పేర్లుగా మీకు అనిపించవచ్చు. సో నౌరుకి సంబంధించి ఆస్ట్రేలియా తీసుకున్న ఒక నిర్ణయం అనేది కొంత వివాదాస్పదం అవుతుంది. ముఖ్యంగా శరణార్థులు కానివ్వండి, వలసవాదులు కానివ్వండి, వాళ్ళ విషయానికి సంబంధించి. సో నౌరు. ఓకేనా. సో ఇది ఎక్కడ అంటే పసిఫిక్ ఓషన్ ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇవన్నీ కూడా ముఖ్యంగా తువాలు, ఫిజీ, వన్వాటు ఇవన్నీ కూడా చిన్న చిన్న దీవి దేశాలు ఇవి. సో 2025లో ఆస్ట్రేలియా ప్రభుత్వం $267 మిలియన్ విలువైన డిపోర్టేషన్ ఒప్పందాన్ని నౌరుతో కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వీసా లేని శరణార్థులు నౌరుకు తరలించనున్నారు. ఇది ప్రవాస హక్కుల మానవతా సంస్థల దృష్టిలో తీవ్ర విమర్శలకు లోనైందంట. ఓకేనా. సో ఏంటి చూడండి, సరిపోతుంది. నౌరు అనే ఒక కంట్రీ వార్తల్లోకి వచ్చింది, ఆ వివాదాస్పదం ఏంటి అని అడగవచ్చు. సో రిపబ్లిక్ ఆఫ్ నౌరు ప్రాచీన పేరు ఏంటంటే ప్లెజెంట్ ఐలాండ్ అని పిలుస్తారు. మైక్రోనేషియా ఉప ప్రాంతంగా గుర్తింపు పొందింది. రాజధాని యారెన్ డిస్టిక్, కానీ ప్రత్యక్షంగా అది రాజధాని కాదు, ఇక వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇది మా రాజధాని అని. ఓకేనా. దాదాపు 10,800 మంది, ప్రపంచంలో 3వ జనాభా తక్కువగా ఉన్న దేశాల్లో 3వ స్థానంలో ఉంటుంది. రైట్. ఇక నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్రోకి సంబంధించి స్పేస్ ఆన్ వీల్స్, ముఖ్యంగా స్పేస్ సైన్స్కి సంబంధించి లేదా స్పేస్ టెక్కి సంబంధించి అవగాహన కల్పించడంలో భాగంగా ఒక ఇనిషియేటివ్ ఎక్కడ ప్రారంభమైంది, దీనికి సంబంధించి స్పేస్ రంగానికి సంబంధించి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత ఇస్రో సాధిస్తోంది. చంద్రయాన్ 3 ద్వారా కానివ్వండి, ఇక రానున్న రోజుల్లో గగన్యాన్ కానివ్వండి, గతంలో ఆదిత్య L1 కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్ ప్రదర్శన IIIT DM కర్నూలులో ఘనంగా ఆరంభమైంది.
ఓకేనా. ఈ IIIT డిఎం కర్నూలు అంటే ఏంటంటే ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో స్పేస్ ఆన్ వీల్స్ ఇస్రోకి సంబంధించి ప్రారంభమైంది. ఉద్దేశం ఏంటి? ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్ మొబైల్ ప్రదర్శన బస్సుని, మొబైల్ అంటే ఏంటి, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం సంచారం అన్నట్టు మొబైల్, ఓకేనా. సెప్టెంబర్ 1 నిన్నటి రోజున IIIT క్యాంపస్లో ప్రారంభించారు, రాయలసీమలో కర్నూలులో, ఓకేనా. ప్రదర్శన విశేషాలు, ఈ బస్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రదర్శనను IIIT కర్నూలులో ఆస్ట్రానమీ క్లబ్ నిర్వహించింది. ఇస్రో స్పేస్ మిషన్స్, ఉపగ్రహాల, రాకెట్ల నమూనాల అప్లికేషన్లను విద్యార్థులకు పరిచయం చేయడం తిరుగుతూ విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా ఇస్రో సాధిస్తున్న ఘనతలు, రాకెట్ అంటే ఏంటి, లేదా లాంచ్ వెహికల్ అంటే ఏంటి, పేలోడ్స్ అంటే ఏంటి, ఉపగ్రహాల యొక్క ఉద్దేశం ఏంటి, అటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు, ఓకేనా. సో ప్రదర్శనలో ఇంటరాక్టివ్ డిస్ప్లేలు, చంద్ర మిషన్స్ అంటే చంద్రయాన్, గగన్యాన్ తదితర వాటిపై వివరాలు పొందుపరిచారు. బస్సులో ఇవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ రూపంలో మనం చూడొచ్చు అన్నట్టు, బస్సులోనే ఇస్రో, అందుకే స్పేస్ ఆన్ వీల్స్ అని చెప్పేసి ఇచ్చారు. సుమారు 33 పాఠశాలలో కాలేజీ చెందిన 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు నిన్నటి రోజున, ఓకేనా. రైట్. సో ఇటువంటి చూడండి, ఇస్రోకి సంబంధించి కొన్ని యువిక అనే ప్రోగ్రాం కానివ్వండి, ముఖ్యంగా యువతరానికి తెలియాలని చెప్పేసేసి, ఓకేనా. ఇప్పటికే యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ యువిక అని, లేదంటే స్పేస్ ఆన్ వీల్స్, ఇటువంటివి ఇస్రో తీసుకుంటుంది, ఓకేనా. ఇక ఇస్రో హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరు, 1969లో ఏర్పడింది. ఇస్రో చీఫ్గా ప్రస్తుతము వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నెక్స్ట్ క్రీడా సంబంధిత వర్ధమాన అంశాలు. ఈరోజు క్రీడలకు సంబంధించిన టాపిక్స్ ఏంటో చూద్దాము. 2026 నెక్స్ట్ ఇయర్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి ఆతిథ్య హక్కులను దక్కించుకున్న దేశంగా భారతదేశం. మనం ఈరోజు అన్ని వార్తాపత్రికలు చూసాము, ఒక బ్రేకింగ్ న్యూస్గా చూస్తున్నాము. సో గొప్ప విషయంగా చెప్పొచ్చు. భారతదేశము వివిధ అంతర్జాతీయ క్రీడలను నిర్వహించేందుకు చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నాం. మనం చూడండి, అన్నీ కుదిరితే 2036 సంవత్సరంలో ఒలింపిక్స్ నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం 2030లో కామన్వెల్త్ నిర్వహించడానికి ఇప్పటికే బిడ్ దాఖలు చేశాము. ఇప్పటికే చాలా అంతర్జాతీయ టోర్నమెంట్లు భారత్లో జరుగుతున్నాయి. వాటిలో ఇదొకటి కూడా ఇప్పుడు కీలకం, బ్యాడ్మింటన్కి సంబంధించి, ఓకేనా. నిన్న ప్రకటన జరిగింది అఫీషియల్గా. సో భారత్ 2026లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లుగా అధికారికంగా ప్రకటించబడింది. ఈ మేరకు ప్రకటన ప్యారిస్లో జరిగిన 2025 ఛాంపియన్షిప్ ముగింపు వేడుకల్లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, ఏదైనా ఒక క్రీడ గురించి మనం చూస్తున్నప్పుడు ఆ క్రీడని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేది, నియంత్రించేది ఎవరు చూడాలి, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఇటువంటివన్నీ స్టాటిక్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. ప్రస్తుతం బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా ఉన్న కునింగ్ పతామా గారు వెల్లడించారు, ఓకేనా. భారతదేశం 17 ఏళ్ల తర్వాత రెండోసారి ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఉంది. 17 ఇయర్స్ తర్వాత, లాస్ట్ 17 ఇయర్స్ బ్యాక్ నిర్వహించిందంట ఈ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఇప్పుడు మళ్ళీ ఆతిథ్య హక్కులు కాబట్టి 2026లో నిర్వహించబోతున్నారు. చివరిసారి 2009లో హైదరాబాద్ వేదికగా జరిగింది, అంటే భారతదేశం ఆతిథ్యంలో, ఓకేనా. సరిపోతుంది. ఇప్పటికే 2026 వరల్డ్ చెస్ కప్కి కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతున్న నేపథ్యం మనందరికీ తెలుసు. ఇక బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 1934లో ఏర్పాటైంది. కౌలాలంపూర్ మలేషియా కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరు, ఏం నిర్వహిస్తారు, ఏదైనా ఒక టాపిక్ని మనం చూస్తున్నప్పుడు స్టాటిక్ పాయింట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్గా చూడాలి. ఎందుకంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇవన్నీ కవర్ అవుతాయి మీకు రోజు చూస్తే, ఓకేనా. అప్పుడు లాస్ట్ టైం ఇండియాలో 2009లో జరిగింది ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. అప్పుడు విజేతలు ఎవరు అని కూడా ఇక్కడ ఇచ్చాను మీకు, ఓకేనా. రైట్. ఇక రానున్న ప్రతిష్టాత్మక టోర్నీకి నీరజ్ చోప్రా సారథ్యం వహించబోతున్నాడు. ఎట్ ద సేమ్ టైం భారతదేశం 4 జావెలిన్ త్రో ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. జావెలిన్ త్రోకి ఇంపార్టెన్స్, అవగాహన అనేది ఎప్పటి వచ్చిందంటే సింపుల్గా చెప్పాలంటే టోక్యో ఒలింపిక్స్ 2020 బట్ హెల్డ్ ఇన్ 2021. 2021 ఆగస్టు 7వ తేదీన భారతదేశం నుండి నీరజ్ చోప్రా ప్రపంచానికే పరిచయం అయ్యాడు. సింపుల్గా అంతకుముందు నీరజ్ చోప్రా అంటే ఎవరు మీకు ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. సో 2001 ఆగస్టు 7 నీరజ్ చోప్రా విసిరిన ఆ త్రో ఈరోజు మనం చూసిన ఆగస్టు 7 జావెలిన్ త్రో డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో హర్యానాకు చెందిన వ్యక్తి ఇటీవల తరచూ మంచి ఛాంపియన్షిప్లు గెలుస్తున్నాడు. సో 2025 సెప్టెంబర్ 13 నుండి 21 ఈ మంత్లోనే జపాన్లోని టోక్యో వేదిక, ఏదైనా ఒక
ఇంపార్టెంట్ ఈవెంట్ అంతర్జాతీయ టోర్నీ జరిగితే ఎక్కడ జరగబోతోంది, ఎప్పుడు జరగబోతోంది, ఎవరు నిర్వహించబోతున్నారు, ఇటువంటి చూడాలి క్రీడా సంబంధిత అయితే. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంట? జపాన్లోని టోక్యో వేదిక. ఎప్పుడంట? సెప్టెంబర్ 13 to 21. నీరజ్ చోప్రా నేతృత్వంలో భారత జట్టు ప్రకటించబడింది. మొత్తం 19 క్రీడాకారులతో కూడిన ఈ జట్టును అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. అథ్లెటిక్స్ ఓకేనా. జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా జట్టుకు సారథిగా ఉంటారు. మొత్తం భారత బృందం 19 మంది. ఓకేనా. భారత జట్టు నుండి జావెలిన్ త్రో విభాగంలో పాల్గొనబోయే అథ్లెట్లు 4 ఇప్పుడు. నీరజ్ చోప్రా, సచిన్ యాదవ్, యశ్విందర్ సింగ్, రోహిత్ యాదవ్. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ తరపున 4 జావెలిన్ త్రో మొదటిసారి దిగుతుంటారట బరిలోకి. ఓకేనా, సరిపోతుంది. ఇక నీరజ్ చోప్రాకి సంబంధించి ప్రపంచ అథ్లెటిక్స్కి సంబంధించి వరల్డ్ అథ్లెటిక్స్ అనే సంస్థ నిర్వహిస్తుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 రీసెంట్గా అహ్మదాబాద్ వేదిక. నిన్నటి క్లాస్ కూడా మీకు చెప్పాను నేను. మహారాష్ట్రకు చెందిన సాయిరాజ్ గెలుచుకున్నాడు అని చెప్పేసి. సో టోర్నీ ముగిసింది. పథకాల పట్టికలో భారత్ టాప్. ఓకేనా. భారత్ సాధించిన మొత్తం మెడల్స్ 13. అందులో 4 స్వర్ణ పథకాలు, 6 రజత పథకాలు, 3 కాంస్య పథకాలు. ఇండియా ఫినిషెస్ ఆన్ టాప్ ఎట్ కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. ఎన్నవ ఎడిషన్ ఇటీవల జరిగింది? 25th ఎడిషన్. ఆగస్టు 24th నుండి 30th వరకు జరిగింది. వెన్యూ అహ్మదాబాద్, ఇండియా. ఓకేనా. సో సరిపోతుంది. ఈ ఈవెంట్ ద్వారా గ్లాస్గోలో నెక్స్ట్ ఇయర్ 2020లో జరిగే గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్కు భారత్ అర్హత పొందే అవకాశాన్ని పొందింది. ఓకేనా. సో రీసెంట్గా అహ్మదాబాద్ ఈ టోర్నీ ఎక్కడ జరిగిందంట? అహ్మదాబాద్లోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగింది. 31 దేశాలు పాల్గొన్నాయి. మరి కామన్వెల్త్ అని ఏ దేశాలు పిలుస్తామంటే, ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాల్ని కాలనీలు అనేవాళ్ళము. ఆ కాలనీస్కి స్వాతంత్రం వచ్చినాక వాళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు, కామన్వెల్త్ కూటమి అని. భారతదేశం కామన్వెల్త్ కూటమిలో ఉందంటే ఉంది. 1949లో చేరింది. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే ఈరోజు 2 వార్తల్లో వ్యక్తులు ఉన్నారు. ఒకరు అజయ్ సేత్. ఆల్రెడీ ఈ నియామకం గురించి మనం గతంలో డిస్కస్ చేసాము. అధికారికంగా నిన్నటి రోజున సెప్టెంబర్ 1 రోజున బాధ్యతలు స్వీకరించారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో కొన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. బ్యాంకింగ్ అన్నాం అనుకోండి, బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వహించేది, నియంత్రించేది ఆర్బీఐ. అదే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అన్నాం అనుకోండి, దాన్ని రెగ్యులేట్ చేసేది మొత్తం కూడా సెబీ. బీమా రంగం అనుకోండి, ఐఆర్డిఏఐ. టెలికాం అన్నాం అనుకోండి, ట్రాయ్. సో ఇటువంటివి చూడాలి రెగ్యులేటరీ బాడీస్. సో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంది. దానికి నూతన చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు సెప్టెంబర్ 1, 2025 రోజున అజయ్ సేత్ గారు. గతంలో నియామకం గురించి చూసాం, ఇప్పుడు తన బాధ్యతలు స్వీకరణ. ఓకేనా. సో సరిపోతుంది. అజయ్ సేత్ కర్ణాటక బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ మాజీ. ఓకేనా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? 2000 ఇయర్లో. ఐఆర్డిఏ యాక్ట్ 1999 ప్రకారము. హెడ్ క్వార్టర్ ఇక్కడ. ఓకేనా. ఇక నెక్స్ట్ యెమెన్ హౌతీ నియంత్రిత ప్రభుత్వము కొత్త కార్యనిర్వాహక ప్రధాని నియామకం అనేది వార్తల్లోకి వచ్చింది. హౌతీస్ అపాయింట్ మహమ్మద్ ముఫ్తా యాజ్ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ ఇజ్రాయిలీ స్ట్రైక్. ఏం లేదు, కొత్త ప్రధానిగా ఎవరు రావడం జరిగింది. 2025 ఆగస్టులో హౌతీ నియంత్రిత యెమెన్ ప్రభుత్వ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ చైర్మన్ మహ్దీ అల్ మషాత్ కీలక ప్రకటన చేశారు. ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హౌతీ ప్రధాని అహ్మద్ అల్ రహానీ హత్యకు అనంతరం మహమ్మద్ అహ్మద్ ముఫ్తాహ్ను కొత్త ప్రధానిగా నియమించడం జరిగింది. సరిపోతుంది. నియామకం ఏంటి చూడండి, ఎన్ఎఫ్. ఓకేనా, రైట్. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. రామన్ మెగసెసే పురస్కారాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతదేశ సంస్థ ఏది? భారతదేశం నుండి ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని గెలుచుకున్న గ్రహీతల సంఖ్య, ఆ నంబర్ రాయండి. మీకు దీనిపైన నేను స్పెషల్ వీడియో ఇచ్చాను. నిన్నటి క్లాస్లో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్పాను. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. వీలైతే ఈ సంవత్సరం 67వ రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలు ఎవరు, వాళ్ళ గురించి కూడా ఇవ్వండి ఇన్ఫర్మేషన్. ఎంతవరకు తెలిస్తే అంతవరకు. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే
అండ్ ఆస్పిరెంట్స్ అందరికీ మరొకసారి చెప్తున్నాను, మన యాప్లో అన్ని కోర్సులపైన భారీ ఆఫర్స్ అనేవి రేపు ఉదయం సెప్టెంబర్ 3 మార్నింగ్ 7 AM స్టార్ట్ అవుతాయి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు అలర్ట్స్ ఇస్తాము, చూడండి. సో ఫస్ట్ టాపిక్, 2025 ఆగస్టులో జిఎస్టీ వసూళ్లు 1.86 లక్షల కోట్ల రూపాయలు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు 2.67 lakh crore రూపీస్ ఉంటాయని ఆర్బీఐ అంచనా. నెక్స్ట్, మన చమురు దిగుమతుల్లో రష్యాదే అగ్రస్థానం అంట. అండ్ నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2025 థీమ్ ఏంటి, ప్రత్యేకత ఏంటి? సెమికాన్ ఇండియా 2025 సదస్సు ఈరోజు ప్రారంభమైంది ఢిల్లీలో. అండ్ గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ అంటే ఏంటి, ఎవరు ప్రస్తావించారు? బైరో కమాండోస్, సో కొత్త బృందము రక్షణ రంగానికి సంబంధించి. మత్స్య శక్తి ప్రాజెక్ట్ కేరళలో ప్రారంభమైంది. అండ్ నౌరుకు ఆస్ట్రేలియా డిపోర్టేషన్ ఒప్పందము 2025. అండ్ ఇస్రోకి సంబంధించి స్పేస్ ఆన్ వీల్స్ ప్రదర్శన ఇటీవల వార్తలోకి వచ్చింది కర్నూలులో. అండ్ 2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్య హక్కులు పొందింది. అండ్ నీరజ్ చోప్రా సారథ్యంలో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కి భారత బృందం వెళ్ళబోతోంది. అండ్ భారత్కు కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2020 పథకాల పట్టికలో అగ్రస్థానం రావడం జరిగింది. అండ్ అజయ్ సేత్ గారు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి నూతన చైర్పర్సన్గా సెప్టెంబర్ 1 రోజున బాధ్యతలు స్వీకరించారు. అండ్ హౌతీకి సంబంధించి నూతన ప్రధానిగా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి మహమ్మద్ ముఫ్తా. ఇక ఈరోజు ప్రశ్న, రామన్ మెగ్సెసే పురస్కారాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతదేశ సంస్థ ఏంటి? భారతదేశం నుండి ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని గెలుచుకున్న గ్రహీతల సంఖ్య ఎంత? సో ప్రతి ఒక్కరూ సమాధానాన్ని ఇవ్వండి. అండ్ ఆఫర్స్ అనేవి ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. చాలామంది ఆస్పిరెంట్స్ అడిగిన కోరిక మేరకి ఇక టీచర్స్ డేని దృష్టిలో ఉంచుకొని ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫర్ పీరియడ్ కూడా తక్కువగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సెప్టెంబర్ 3 నుండి 5 వరకు ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. సో ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. ప్రతిరోజు క్లాసెస్ని చూడండి, చూసిన తర్వాత నేను ఇచ్చే పీడిఎఫ్ని చదవండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.